ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమెను జాబ్ క్యాండిడేట్ అనుకోని ఇంటర్వ్యూయర్ ఆమె హాబీల గురించి అడిగాడు. ఆమె తాగడం కూడా ఒక హాబీగా లెక్కించబడుతుందా అని అడిగింది. ఆ మాట వినగానే ఇంటర్వ్యూయర్ వెంటనే లేచి నిలబడ్డారు. వెంటనే ఆమెను ఒక బిలియనీర్ కు అసిస్టెంట్ గా నియమించారు. సంవత్సరానికి 1 మిలియన్ జీతంతో. ఆమె షాక్ అయింది. ఎందుకంటే ఆమెకు తాగడం తప్ప ఏమీ తెలియదు. ఆమె ఎయిర్పోర్ట్ లోకి 2 పెద్ద సీసాల మద్యం తీసుకువచ్చింది. కానీ సెక్యూరిటీ అధికారులు ఆమెను బోర్డింగ్ చేయనివ్వలేదు. కాబట్టి ఆమె 2 సీసాలను ఒకేసారిగా తాగేసింది. కానీ ఆమెకు మత్తు రాలేదు. బాస్ ఆమెను ఒక క్లయింట్ తో మీటింగ్ కి రమ్మన్నాడు. ఆ క్లయింట్ చాలా ఎక్కువగా తాగేవాడు. బిజినెస్ డిపార్ట్మెంట్ లో ఎవరూ అతన్ని తాగడంలో ఓడించలేకపోయారు. బిలియనీర్ స్వయంగా వచ్చినప్పటికీ అతను నిరాకరించాడు. బాస్ తనతో ఒక గ్లాసు తాగమని అడిగాడు. కానీ ఆ బాస్ కి మద్యం అలెర్జీ ఉంది. అంతలో ఆ అమ్మాయి క్లయింట్ తో తాగడానికి వచ్చింది. క్లయింట్ త్వరలోనే తాగి మత్తులో పడిపోయాడు. ఒప్పందం కుదిరిన తర్వాత ఆమె బాస్ కు ఒక గ్లాసు తాగించింది. వెంటనే అతను అలెర్జీ వల్ల స్పృహ కోల్పోయాడు. ఆమె అతన్ని ఇంటికి తీసుకెళ్ళింది. మరుసటి ఉదయం అతను మేల్కొన్నప్పుడు మద్యం వాసన వచ్చింది. ఆ అమ్మాయి మద్యంతో పళ్ళు తోముకుంటున్నట్లు చూశాడు. అతను ఆమెను తాగడంలో జీనియస్ గా భావించాడు. అతను ఆమె సాలరీ 5 మిలియన్ల పెంచాడు.